చేయడం ఉత్తమం, చేయించడం ఉత్తమోత్తమం, ధ్యాన ప్రచారం పరమోత్తమం. ధ్యానం చేయండి, ధన్యత పొందండి. ధ్యాన జీవితమే ధన్య జీవితము. ఎవరు కళ్ళు తెరవద్దు. మెడిటేషన్ మెడిటేషన్ మెడిటేషన్, వెరీ ఈజీ. ధ్యానం ధ్యానం ధ్యానం. ఆరోగ్యం కోసం ధ్యానం అందరూ చేయాల్సిందే. ఆనందం కోసం ధ్యానం అందరూ చేయాల్సిందే. ఆత్మవిజ్ఞానం కోసం ధ్యానం అందరూ చేయాల్సిందే. ఎవరు కళ్ళు తెరవద్దు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లే కూర్చోండి. ఏమేమో చెప్తారు, ధ్యానం చెప్పరు. రామచంద్ర ఏదో కష్టంలాగా ఫీల్ అవుతారు. పెద్దలు కూడా చాలామంది ధ్యానం అంటే ఎంత సింపులో, ఎన్ని వేల లాభాలో ధ్యానం చేస్తే. పిల్లలు ధ్యానం చేస్తే గొప్ప స్టేజ్కి వస్తారు. పెద్దలు ధ్యానం చేయాలి, ముసలి వాళ్ళు కూడా ధ్యానం చేయాలి. మూసుకోవాలి, కాదు మాట్లాడద్దు. ఓకే, స్టార్ట్ వీడియో, స్టార్ట్ మెడిటేషన్. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు వారికి చెప్పారు. మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం అంటే మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇది మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రక్రియ. ఉద్ధరేత్ ఉద్ధరేత్ ఆత్మదాత్మానాం ఆత్మానమవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ రిపురాత్మనః. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి ఆత్మకు వారి ఆత్మే బంధువు, ఎవరి ఆత్మకు వారి ఆత్మే శత్రువు. కనుక ఇప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ధ్యానం చేసి తీరవలసిందే. ఇది కలియుగం, కావాలి ధ్యానయుగం. గత యుగాల్లో ఒకరు ధ్యానం చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మొత్తము ఎనర్జీతో నింపబడేవాళ్ళు, వాళ్ళ విస్తరించి ఉండేది. ఇప్పుడు ఎవరిది వారికే సరిపోతుంది. అందరూ ధ్యానం చేయాల్సిందే. మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది. ఏ పని ఉన్నా భోంచేస్తున్నారు కదా. ఇది కూడా ఆత్మకు ఆహారం పెట్టడమే ధ్యానం. 3 పూట్ల భోంచేస్తున్నారు, 3 పూట్ల ధ్యానం. తెల్లవారి, మధ్యాహ్నము, సాయంత్రము ఒక్కొక్క గంట కేటాయించండి ఖాళీగా ఉన్న రోజు. లేదా నైట్ 2 గంటలు, మార్నింగ్ 1 గంట చేయండి. అప్పుడే అద్భుతమైనటువంటి జీవితం మనకు లభిస్తుంది. ధ్యానం ఇలానే చేయాలి. కూర్చోలేని వాళ్ళు సుఖాసనంలో కూర్చోవచ్చు, లేదా పడుకోవచ్చు కూడా. కొద్ది రోజులే, అంటే నిత్యం పడుకొని ధ్యానం చేస్తే పడుకుంటే నిద్రపోతారు అంతే. మళ్ళా ఆరోగ్యం బాలేని వాళ్ళు బెడ్ మీద ధ్యానం చేయవచ్చు. శ్వాసని గమనించడమే కదా. ఇక చాలామంది మాకు ప్రశాంతమైన ప్లేస్ దొరకలేదు సార్ అంటూ ఉంటారు. ఉన్న చోటే ప్రశాంతంగా చేసుకో, నీ మనసును ప్రశాంతం చేసుకో. డూ మెడిటేషన్ మార్కెట్ ప్లేస్ బై ఓషో రజనీష్. రజనీష్ గారు అంటారు, మెడిటేషన్ సంతలో ధ్యానం చేయి అంటాడు. మార్కెట్లో సంతలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకు తెలుసు కదా. ఎంత గలాటాలు ఉంటాయి, అరుస్తూ ఉంటారు. అక్కడ కూడా ధ్యానం చేయండి అంటాడు. అంటే ఆ శబ్దాలు కూడా మీ లోపలికి ప్రవేశించనీయకుండా మీ మనసుకు ఏకాగ్రత నిలిపి పెట్టి ధ్యానం చేయండి.
మెడిటేట్, మెడిటేట్, మెడిటేట్. ధ్యానం, ధ్యానం, ధ్యానం. అన్యథా శరణం నాస్తి ధ్యానం వినా. ధ్యానాన్ని తప్ప వేరే దాన్ని శరణు వేడవద్దు. ధ్యాన మహిమ తెలిసినచో కష్టాలే తొలగునులే. ధ్యాన మహిమ తెలిసినచో కష్టాలే తొలగునులే, కష్టాలే తొలగునులే, లాభాలే వచ్చునులే. ధ్యాన మహిమ తెలిసినచో కష్టాలే తొలగునులే. ధ్యానం మన సర్వతోముఖాభివృద్ధి కోసం మనం ధ్యానం చేసే తీరవలే. మన మనస్సు ఎలా ఉండాలంటే బోర్లించిన కుండ వలె ఉండవలే. బోర్లించిన కుండలో ఏమీ ఉండదు, మన మనస్సులో కూడా ఏమీ ఉండకూడదు. అందుకే మనస్సును మనం క్లీన్ చేస్తున్నాం. ఈ క్లీన్ చేసే ప్రక్రియ ధ్యానం. నొప్పులు వస్తూ ఉంటాయి, కళ్ళు తెరవద్దు. కలర్స్ వస్తాయి, శరీరం బరువెక్కినట్లుంటుంది కొందరికి, కొంతమందికి శరీరం తేలికగా గాల్లో తేలినట్లుంటుంది. అనేక దృశ్యాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి, ఎన్నో అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఏదైనా రాబోయేటువంటి నొప్పి ఇప్పుడే వచ్చి క్లియర్ చేస్తుంది మీకు. కళ్ళు తెరవద్దు. ఆ తితీక్ష అంటే అలాగే గమనించండి ఆ నొప్పిని. బ్రెయిన్ క్లీన్ అవుతుంది. చెత్తతో నింపబడి ఉంది మీ బ్రెయిన్ అంతా. జ్ఞానంతో నింపండి, విశ్వశక్తితో నింపండి. నోట్లో లాలాజలం ఊరుతూనే ఉంటుంది, మింగండి. అది విశ్వశక్తి వలన అలా గుటకలు వేస్తారు ఆ గంగాజలాన్ని. ఎవరూ కళ్ళు తెరవద్దు. మన మతిని బట్టే మన గతి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరేం ఆలోచిస్తారో అదే మీరు. ఆలోచనలు సక్రమంగా చేయగలుగుతారు ధ్యానం చేస్తే. మంచి జీవితం వస్తుంది, మంచి లైఫ్, మంచి ఉద్యోగం, ఒక వ్యాపారం, మంచి బతుకు తెరువు, మంచి సంసారం. మనమంతా సంసారంలోనే నిర్వాణం పొందాలి. సన్యాసం ఆశ్రమాన్ని స్వీకరించి ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకొని కూర్చుందామని అనుకోవడం తప్పు. ఇంట్లోనే ధ్యానం చేయాలి, ఇల్లే హిమాలయాలుగా చేసుకోవాలి. చిత్తూరు జిల్లా కాణిపాకానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐరాల సమీపంలో ఉన్నటువంటి మన ధ్యాన ఆశ్రమానికి ధ్యానయుగ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అంత గొర్రెలాగా అరవాల్సిన అవసరం, కట్ చేయి.